హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం నాటుకోడి రాగి సంగటి చేసుకుందాం అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1 kg చికెన్ అనమాట. దీన్ని శుభ్రంగా కడుక్కొని తర్వాత ఉప్పు పసుపు వేసి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత కారం, పసుపు, ఉప్పు, ఆ తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు. స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకున్నామండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. సరిపడంత ఆయిల్ వేసుకోవాలి మనం. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం ఇందులో. వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మనం ఇందులో వేసి కలిపేద్దాం. సిమ్లో పెట్టుకోవాలి మనం. ఓకేనా? సిమ్లో పెట్టుకొని మనం నీట్గా కలుపుకోవాలండి ఇది మగ్గేదాకా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఒక 5 minutes. ఓకే, ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి ఉల్లిపాయలు మగ్గినాయో లేదో. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయండి. ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత మనం చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ చికెన్ పీసెస్ అనేవి వేసేసుకుందాం మనం ఇందులో. ఈ కుక్కర్లో వేసేసుకుందాం. మనం కుక్కర్లో ఎందుకు వేసుకుంటున్నాం అంటే త్వరగా అవుతుందని అండి. విజిల్స్ వేస్తే నార్మల్ కూడా చేసుకోవచ్చు, టైం టేకింగ్ ప్రాసెస్. తర్వాత మనం పీసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఒక 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం చూద్దాం. 4 విజిల్స్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఇది 5th విజిల్ అనమాట. 5 విజిల్స్ చాలు. ఇప్పుడు మనం మూత తీసేసుకుందాం. మూత తీసుకున్నాక చూసారా, బాగా పీసెస్ అన్నీ ఉడికినాయి. నీట్గా ఒకసారి కలుపుకుందాం. పైనుంచి కింద దాకా మొత్తం పీసెస్ అన్నీ కలుపుకుందాం. గ్రేవీ అనేది కూడా కొంచెం బాగానే వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు, కారం, ఉప్పు మనం వేసేసుకుందాం. నేను కారం అనేది సరిపడంత కారం, సరిపడంత ఉప్పు వేసుకున్నాను. మీకు ఎంత తగ్గితే అంత వేసుకోండి మీరు. తర్వాత గరం మసాలా కూడా వేసేసుకున్నాను నేను. గరం మసాలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు కావాలంటే బయట ప్యాకెట్స్ ఉంటే అవైనా పెట్టుకోవచ్చు, మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత బాగా కలపాలి, మంచిగా మిక్స్ చేయాలి. దాన్ని మిక్స్ చేసి ఒకసారి మళ్ళీ మనం మూత పెట్టేయాలి దాని మీద. ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర ఒక 5 minutes ఉండి కట్టేసుకుందాం అనమాట. కొంచెం కస్తూరి మేతి కూడా వేసేసుకుందాం టేస్ట్కి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒక 5 minutes తర్వాత చూసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా గ్రేవీగా వచ్చింది. చాలా స్మెల్ అనేది చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం రాగి సంగటి చేసుకుందాం. గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకుని అందులో ఉప్పు వేసుకున్నాం. మనం అగ్రి రిచ్ వారి రాగి పిండిని వాడుతున్నాం అనమాట. చాలా ప్రీమియం క్వాలిటీ. మీరు కూడా కొనుక్కోండి. నేను దీని లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో పెడతాను. తెచ్చుకో. ఇప్పుడు మరిగాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పౌడర్ అనేది కొంచెం కొంచెం వేసుకొని ఉండలు కట్టుకుండా కలుపుకుందాం. మనకి రాగి సంగటి అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకుందాం. తర్వాత ఒక బౌల్లోకి మనం కర్రీ తీసేసుకొని రాగి సంగటి ముద్ద. ఇప్పుడు మనం మంచిగా రాగి సంగటి చేసుకున్నాం. నెయ్యి వేసాం కదా, కర్రీ బౌల్ కూడా తెచ్చి పక్కన పెట్టుకున్నాం. మనం నాటుకోడి కర్రీ వేసుకున్నాం కదా, నాటుకోడి కూడా వేసుకుని అలాగా పీసెస్ గ్రేవీ అనేది వేసుకున్న తర్వాత మనం టేస్ట్ అయితే చూద్దాం ఎలా. కర్రీ పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం మనం. ఆ స్పూన్లో అబ్బా చాలా మెత్తగా ఉంది. ఆ టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది. సూపర్ ఉంది.